యేసు రక్తమే జయం పరిచర్య ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలంన మీ అందరికీ శుభములు కలుగునుగాక. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని దేవుని వాక్యము సెలవిస్తున్నది. ఏ ఏ విషయాలపై మనుషులను నువ్వు ఆశ్రయించి విరక్తి చెందిపోయావా? విసిగి వేసారిపోయినావా? దేవుడు ఉదయకాలంన నిన్ను బలపరచడానికి ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నారు. శ్రద్ధగా విను నా సహోదరి సహోదరులారా. మనుషులపై ఆధారపడి కాదని అనిపించుకొనుట కంటే తన చెంతకు ఎంత అక్కరలోనైనా ఎన్నిసార్లు వచ్చినా త్రోసివేయని వట్టి చేతులతో పంపివేయని ఆ దేవాది దేవుని దగ్గరకు వెళ్ళడం మనం నేర్చుకుంటే ఎంత ధన్యులము కదా. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని వాక్యం సెలవిస్తున్నది. ఎప్పుడు కానీ దేవుని ఆశ్రయించడం నేర్చుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా ఎంతటి గొప్పవారిని చూసినట్లయితే వారంతా మనుషులపై ఆధారపడి ఆ గొప్ప స్థితికి చేరుకోలేదు. కేవలం దేవునిపై మాత్రమే ఆధారపడి తన్ను దేవుని చెంత సమర్పించి 100% దేవుణ్ణే ఆరాధిస్తూ దేవుని చెంతే ఆ యొక్క అవసరాన్ని ఎదురుచూస్తూ ఉన్నవారే అంత గొప్ప స్థాయికి చేరుకున్నవారు. ఇబ్బందులు ఉన్నావా? ఆర్థిక ఇబ్బందులతో అల్లాడిపోతున్నావా? లేక ఏ ఇతర అవసరతలోనైనా కూరుకుపోయి ఉన్నావా? మనుషులను ఆశ్రయించుకు. ఒక్కసారి సహాయం చేస్తారు, మరోసారి మొహం చాటేస్తారు. దేవాది దేవుని నమ్మి ఆయనపై ఆధారపడు. ఆయన చెంతకు చేరి నీవు ఆయనను సహాయం కోరినట్లయితే ఆయన ఎంత మాత్రము నిన్ను తోసివేయడు. కనుక నీ సమస్యను, నీ అక్కరను ఆ దేవాది దేవునికి తెలియచేసి గొప్ప సమాధానాన్ని స్వతంత్రించుకో. గొప్ప వ్యక్తిగా ఇతరులకు కూడా సహాయం చేయగలిగినంత గొప్ప స్థాయిలో నీవు ఎదుగుపడదు. మన చిన్న బిడ్డలను ఎంతో ప్రేమతో, ఎంతో జాగ్రత్తతో కంటికి రెప్పలా మనం కాపాడుకుంటాము. అలానే దేవుని చెంత చేరిన మనల్ని కూడా ఆ దేవాది దేవుడు అంతకంటే ఎక్కువగా గొప్పగా నన్ను కాపాడుతున్నారు. ఏ సమయానికి ఎటువంటి అవసరత మనకు ఉన్నవో, ఏ యొక్క ఇబ్బంది ఇరుకులు మనం చిక్కుపోయామో, ఎటువంటి ఆపదలు మనను పొంచి ఉన్నవో మనకంటే క్షుణ్ణంగా తెలిసిన ఆ దేవుని వైపు మనం చూచినట్లయితే ఆ యొక్క అపాయకరమైన స్థితి నుంచి, అటువంటి ఇరుకైన ఆ స్థితి నుంచి నన్ను కాపాడడానికి ఆ దేవాది దేవుడు మనతో ఉండాలి. ఆ విషయాన్ని నీవు గుర్తించి ఆయన చెంతకు చేరాలి. పర్వతంలో తొలగిపోయినను, మిట్టలు తత్తరిలను నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమై నా నిబంధన తొలగిపోదని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. మన యందు కనికరం పడుతున్న దేవుడు, జాలి పడుతున్న దేవుడు ఆ దేవుడు మాత్రమే. కనుక నీవు దిగులుతోనో, వేదనతోనో, భయముతోనో బాధపడుతున్న సమయములను మనుషులు నమ్ముకొనుట కంటే, రాజులను నమ్ముకొనుట కంటే నీ కొరకు మరణించిన దేవుని ఆశ్రయించుట మేలు అని తలచి, నా దాగుచోటు ఆయనే అని గ్రహించి నిన్ను కాపాడు యెహోవా కునుకుడు నిద్రపోడు అని నీవు గుర్తించి ఆయన చెంత చేరి ఆయన సన్నిధిలో ఉన్న నెమ్మది, సమాధానం, భద్రతను నీవు పొందుకో. చింత, నిరుత్సాహము నీలో నుంచి తొలగింపబడి నిశ్చింత సమాధానము, సంతోషము నీ హృదయాన్ని అలముకుంటుంది. మనం దేవుని పక్షమున ఉండి ఆయనను మన పక్షానికి మనం ఆశ్రయించినట్లయితే దేవుడు మన గొప్ప కార్యం చేస్తారు. మన కుటుంబంలో ఎన్నో విధాలుగా సమస్యలు తీసుకురావాలని సాతాను ప్రయత్నించి మన హృదయాన్ని నీరుకారేటట్టు చేస్తారు. వాటి నుంచి తప్పించుకునే మార్గాన్ని దేవుడు మనకు ఏర్పరుస్తారు. ఇరుకులో విశాలత కలుగుచే దేవుడు ఆయన. కనుక ఇరుకైన సమయంలో, అరణ్యము లాంటి స్థితిలో దేవుని వైపు చూడు. నేను అరణ్యంలో త్రోవ కలుగుచేచున్నాను అని దేవుడు సెలవిస్తున్నారు. ఎడారి లాంటి స్థితి, అరణ్యము లాంటి స్థితి నీకు ఏర్పడినప్పుడు, నీవు చిక్కుకుపోయినప్పుడు, నీవు బంధింపబడిన స్థితిని నీకు వచ్చినప్పుడు ఆ దేవుని మాత్రమే నీవు కోరుకోవాలి. దేవుడు నీకు గొప్ప అభయమనిచ్చి ఆశీర్వదించి నిన్ను ఆ స్థితి నుంచి బయటికి తీసుకొచ్చి సమాధానంతో నిన్ను ఆశీర్వదించి నింపునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలు. మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.